నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం పలు రకాల కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారిక విషయాలన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, దానిమ్మ పళ్ళను నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఆటంకాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ఆలోచనలను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుండాలి. బాధ్యతలు పెరుగుతుంటాయి. విందు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ జరిపించి చక్కగా చక్కెర పొంగలిని నివేదన చేయండి. మిథున రాశి వాళ్లకు పరిచయాలు పెరుగుతుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు కూడా సులభంగా పూర్తి అవుతాయి. బంధువుల నుండి వివిధ రూపాల్లో బహుమానాలు ఆహ్వానాలు పొందుతూ ఉంటారు. ఆస్తి విషయాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకించండి. సింహరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎవరి వద్ద అయితే మీరు అప్పులు చేసి ఉంటారో వారి నుండి కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి. శుభవార్తలు కూడా అంది వస్తుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతుంటాయి. దగ్గరి వ్యక్తుల నుండి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు. విందు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు చేసేటటువంటి పలు రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. పరిచయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామివారికి తులసీ దళములతో అర్చన నిర్వహించండి.
ధనుసు రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కీలకమైనటువంటి అంశాల గురించి చర్చలు చేసే ప్రయత్నంలో ఉంటారు. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా విపరీతమవుతుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో తొందరపడకూడదు. పొదుపు చర్యలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుండాలి. శ్రమాధిక్యత పనిచేస్తుంది. అలాగే కష్టపడటం ద్వారా చక్కని విజయాలు అలాగే ప్రోత్సాహకరమైనటువంటి సంతోషాలు కూడా పొందుతుంటారు. అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు నూతన కార్యక్రమాల కోసమై పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. శుభవార్తలు అందుతుంటాయి. దూరపు బంధువులను స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో స్వల్ప అవరోధాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వివాదాలను కొని తెచ్చుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటుండాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు వాటిని సరి అయినటువంటి ప్రదేశంలో దాచిపెట్టుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.